రొమ్ములో పాపాన్ని ఉంచుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీకు శాపంగా మారుతుంది. పాప పనులు చేస్తావు, మళ్ళా ప్రార్థన ముసుగేసి దేవుని గుట్టుకాడికే కూర్చుంటావు. మళ్ళీ కూడా కూర్చో. దేవునికి ఒక చిన్న గూడు కట్టి ఇతో నువ్వు ఈయనండు మర్యాదగా ఇల్లు తిరిగితే బాగుండదు. గుట్లో కూర్చో. నీకేం కావాలో చెప్పు, నేను తీసుకొచ్చి సార్. ఉత్తకడ్డీలు కావాలా, చేపత్తులు కావాలా, సాంబ్రాణి కావాలా, నువ్వు అన్నీ కూర్చో. ప్రార్థన చేస్తావు, మళ్ళీ పోయి పాపం చేస్తావు, మళ్ళీ పోయి ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేయడం పాపం చేయడం, ప్రార్థన చేయడం పాపం చేయడం. ఇలాంటి ప్రార్థన నీకు శాపగ్రస్తంగా పాపగ్రస్తంగా మారక ముందే పరిశుద్ధాత్ముడు నిన్ను గద్దిస్తున్నాడు. ఆయన ఆవేశాన్ని, ఆక్రందాన్ని గమనించగలుగుతున్నావా?